బిర్యానీ అయితే అందరూ చేస్తారు కానీ, పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ కావాలంటే మాత్రం కొన్ని కొన్ని సీక్రెట్ టిప్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి ఫస్ట్‌ది ఇదేనండి కచ్చా మసాలా. ఈ కచ్చా మసాలాకి నేను చూపించినట్టుగా 4 పదార్థాలనైతే మీరు రోట్లో వేసేసుకొని, కచ్చా పచ్చాగా దంచేసేసుకొని చికెన్‌లో వేసేసుకోండి. ఇందులో మీకు తెలిసిందే కదా! మసాలాలు ఇవన్నీ వేసుకోవాలి. దాంతో పాటు మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంటి అనంటే ఫ్రైడ్ ఆనియన్స్‌తో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్. అది మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న క్వాంటిటీ ఆల్మోస్ట్ 8-10 మెంబర్స్‌కి ఈజీగా సరిపోతుంది. నేను ఇక్కడ 2 కేజీస్ చికెన్ అయితే తీసుకున్నాను. 2 కేజీస్ రైస్ అయితే తీసుకున్నాననమాట. అండ్ చాలామంది చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు పెరుగు ఎక్కువగా వేసుకుంటారు. కేజీకి ఒక 100 గ్రామ్స్ పెరుగు, 2 కేజీస్‌కి నేను ఇక్కడ పావు కేజీ అయితే వేసుకున్నాను. అంతైతే సరిపోతుంది. బిర్యానీ అనంగానే గంటలు గంటలు టైం పట్టేస్తుంది. మ్యారినేట్ చేసి పెట్టడానికి గంట టైం పడుతుంది అనుకుంటారు. కానీ అలా మ్యారినేట్ చేసి పెట్టాల్సిన అవసరమే లేదు. అన్నీ కలిపేసుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నా సరిపోతుంది. కూరలో అయితే ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ మరి బిర్యానీలో ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా, మీకోసం ఒక టిప్. మనం బియ్యం ఉడికించుకోవడానికి ఎసరు పెట్టుకుంటాం కదా, అయితే ఎసరులో మసాలాలు అన్ని వేసిన తర్వాత సాల్ట్ వేసాక ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్ట్ బాగా ఉప్పగా ఉండాలి, అంటే మనం వాటర్ అయితే బాగా ఉప్పగా అనిపించాలన్నమాట. మామూలుగా మనం టేస్ట్ చేస్తే మనకి కొంచెం సాల్ట్గా అనిపించాలి వాటర్, అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుందని అర్థం. తర్వాత ఇక్కడ 50% రైస్ అయితే ఉడికిపోయింది. ఆల్మోస్ట్ మరోవైపు నేను ఇక్కడ 50% చికెన్ని కూడా ఉడికిచ్చేసేసుకున్నాను. మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నప్పుడు ఒకేసారి దమ్ పెట్టకుండా ఇలా మనం సైమల్టేనియస్గా చికెన్ రైస్ ఉడికిచ్చేసుకొని ఇలా పైనుంచి లేయర్స్ వేసేసుకొని పైన మీ క్రియేటివిటీ అంతా యూస్ చేసి మొత్తం గార్నిష్ చేసుకున్నాక లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి అని అంటే మనం రైస్ ఉడికించుకున్న వాటర్ని ఒక 2 కప్స్ అయితే వేసుకోవాలి. అప్పుడు మనకు బిర్యానీ డ్రైగా అవ్వకుండా మంచిగా జ్యూసీగా వస్తుంది. బిర్యానీ దమ్ పెట్టుకునే విషయానికి వస్తే పైన కొంచెం వెయిట్ పెట్టేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కనుక మనం దమ్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.